సంఘమును ప్రేమించాడు దేవుడు? క్రీస్తు కూడా సంఘమును ఎలా ప్రేమించాడు? అటువలనే ప్రేమించాడు అన్నాడు. ఎటువలనే దేవుడు ప్రేమించాడు అంటే పైన కొన్ని వచనాలు తెలియజేస్తున్నాయి. ఏంటట అంటే స్త్రీల గురించి దేవుడు వాక్యాన్ని సెలవిస్తున్నాడు. 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. ఇంకా క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ, చూడండి, సంఘమాట క్రీస్తుకు ఎలాగైతే లోబడి ఉందో భార్యలు కూడా ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. మొదటగా ఏం చెప్పాడు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. అవునా కదా? అంటే స్త్రీలు లోబడి ఉన్నట్లుగా సంఘం కూడా ఏం కావాలి? ఇప్పుడు దేవునికి లోబడాలి. నెక్స్ట్ ఇంకా కింది వచనాలు చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. పురుషులకు చెప్తున్నాడు, మీరు కూడా ఏం చేయాలి? మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఇలా చెప్తూ ఏం చేస్తున్నాడు? అటువలనే అన్నాడు. ఎలా అన్నాడు? ఇప్పుడు అటువలనే అంటే పురుషులు భార్యలను ఏ విధంగా, భర్తలు భార్యలను ఏ విధంగానైతే ప్రేమిస్తున్నాడో నీ యొక్క ప్రభువు కూడా, నీ యొక్క దేవుడు కూడా ఈ సంఘాన్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? అటువలనే క్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడు? కలంకమైనను, సంఘములో కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని. చూడండి ప్రియ దేవుని సంఘం, ఇప్పుడు సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాకుండా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించడమే కాకుండా ఏం చేస్తున్నాడు అట అంటే దానిలో ముడత లేకుండా, కల్మషము లేకుండా, ఇంకేమన్నాడు? నిందలు లేకుండా, ఎటువంటి దోషము లేనటువంటి సంఘముగా, పరిశుద్ధమైనటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘం, ఇప్పుడు ఈనాడు మనమందరము సంఘముగా ఉన్నటువంటి మనమందరము, సంఘముగా పిలువబడుతున్నటువంటి మనమందరము, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలవబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను పరిశుద్ధమైనటువంటి సంఘముగా నిలవబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు దానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పండి ప్రియ దేవుని సంఘమా. నిన్ను ఆయన ఎదుట మహిమగల సంఘముగా ఉండడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన. కానీ నీవు ఉన్నావా అలా? నువ్వు మహిమగల సంఘముగా, ఆయన ఎదుట పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలవబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈనాడు మన వాక్య భాగం అదే. ఏంటి తెలుసా ప్రియ దేవుని సంఘమా? ఈరోజు మన పాఠం ఏంటంటే మహిమగల సంఘముగా, మహిమను పొందుకున్నటువంటి సంఘముగా మనము ఆయన ఎదుట నిలవబెట్టబడాలి. అంతేకాకుండా చివరకు ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలవబెట్టబడి మహిమలో చేర్చబడాలి. అదే మన సంఘం. మనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మన పాఠం ఏంటి ఈరోజు అంటే మహిమగల సంఘముగా నిలవబెట్టబడాలి ఆయన ఎదుట, చివరకు మహిమలో చేర్చబడాలి. నీవు మహిమగల సంఘములో నిలవబెట్టబడకపోతే మహిమలో చేర్చబడడానికి అనర్హుడవు. అర్థమవుతున్న దేవుని, నీవు మహిమలో చేర్చబడాలి అంటే దేవునిలోని ఉండాలి. మొదటగా మహిమలో ఉండాలి. నువ్వు మహిమగల సంఘముగా ఉండాలి. నువ్వు మహిమగల సంఘముగా నీవు లేకపోతే మహిమలో చేర్చబడడానికి కూడా అనర్హుడవే. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, నువ్వేం కావాలి? ఆయన ఎదుట పరిశుద్ధమైనటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా నీవు ఆయన ఎదుట నిలవబెట్టబడాలి. నువ్వు ఆయన ఎదుట నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా నిలబెట్టాలంటే, నిలవబెట్టబడాలి అంటే
నీకు ఉండాల్సినటువంటి, నీవు మహిమగల సంఘముగా నిలబెట్టబడాలి అంటే నీకు ఉండాల్సినటువంటి 7 విషయాలను నేను ఈనాడు చెప్పి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తాను. 7 విషయాలు. నీవు మహిమగల సంఘముగా మార్చబడాలి అంటే నీలో ఏముండాలి, నువ్వు ఎలా జీవించాలి అనే దాన్ని నేను ఒక 7 విషయాలు చెప్పి ముగిస్తాను. నువ్వు 7 విషయాలు చేస్తే, నీ జీవితంలో నీ 7 విషయాలు కలిగి ఉంటే నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. లేదంటే ఇంకా నీవు మహిమగల సంఘముగా మార్చబడనట్లే. దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ నీవు ఆ ప్రేమకు పాత్రుడు కానట్లే. నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, అందుకే నువ్వు మహిమగల సంఘముగా మారట్లేదు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంఘమా? ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించే నీకు ఇంత అవకాశాన్ని ఇస్తున్నాడు, కానీ నువ్వు ఇంకా మహిమగల సంఘముగా మార్చబడడం లేదు. అర్థమవుతుందా? ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు చూసారా? మీ ముందట చాలా మందికి ఇటువంటి వాక్యాలు కరువైపోయాయి. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యము కరువైపోయింది. వాక్యము దొరకనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కానీ దేవుడు నీకు వాక్యాన్ని అనుగ్రహించాడు. అర్థమవుతుందా? దైవజనులు వివరించడానికి చాలా చోట్ల దైవజనులు ఉండరు. అవునయ్యా పాస్టర్ గారు? ఉంటారా? లేరు కదా. చాలా చోట్ల దైవజనులు దొరకరు, కానీ మనకింతటి భాగ్యాన్ని ఇచ్చి ఒకరి తప్పితే ఒకరు అనేకుల దైవజనులను నీ సన్నిధికి పంపిస్తున్నాడు. అనేకుల ద్వారా నీకు అనేకమైనటువంటి వాక్యాలను అందించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, అంతటి ప్రేమను పంచుతున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ వాక్యం గురించి నేను చెప్తున్నాను అంటే, వాక్యం దొరకట్లేదని ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రియ దేవుని సంఘమా, దేవుడు చెప్తున్నాడు కింద, నీవు మహిమగల సంఘముగా మార్చబడాలంటే దేవుడు ఏం చేయమన్నాడు? చదవండి కింది ఆ వచనం. మహిమగల సంఘముగా ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి ప్రియ దేవుని సంఘమా, నీవు మహిమగల సంఘముగా మార్చబడాలంటే నీకు కావాల్సిందేంటి చెప్పాలి? వాక్యము చేత నీవు ఉదక స్నానము చేయాలి. నిన్ను నీవు వాక్యముతో పోల్చుకోవాలి. అర్థమవుతుందా? నిన్ను నీవు వాక్యముతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. యవనస్తుల గురించి రాయబడింది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంట అంటే వాక్యము చేతనే కదా. వాక్యము చేతనే యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. ఈనాడు మనం అందరం ఎవరము? యవనస్తుల వలె ఉన్నాం. ఇంకా నువ్వు ముసలివాడిని అయ్యావా? దేవునిలో ముసలివాడి అయ్యావా? చెప్పండి. నేను శారీరకంగా మాట్లాడట్లేదు, దేవునిలో నీవు ముసలివాడవు అయ్యావా? కాలే కదా. ఎలా ఉండాలి? పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం ఎలా కావాలి? క్రొత్తగా ఉండాలి. అవునా కదా? విన్నామా? న్యూ ఇయర్లో, నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి వాక్యాలు ఇలాగే వింటూ ఉంటాం. నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి? పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము నూతనముగా మార్చబడాలి. అంటే మనము దేవునిలో ఎలా ఉండాలి? యవ్వనస్తులుగానే ఉండాలి. మరి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యము చేతనే తమ నడత. ఇప్పుడు మనం ఈ దేని చేత మన నడతను శుద్ధి చేసుకోవాలి? వాక్యము చేత మన నడతను మనము శుద్ధి చేసుకోవాలి. నీ వాక్యము చేత నీ నడతను, నీ యొక్క జీవితాన్ని నీవు శుద్ధి చేసుకుంటే నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడింది, మలాకి పుస్తకంలో అనుకుంటాను, చాకలివాని సబ్బు వంటి వాడను కానా అని. వాక్యం గురించి, చాకలివాని సబ్బు చాకలివాని సబ్బు వంటి వాడను కానా. చూడండి, సబ్బు ఏం చేస్తుంది? బట్టలకు ఉన్నటువంటి మురికిని తీసివేస్తుందా లేదా? తీసివేస్తుందా లేదా? మరి మనకు సబ్బు అనేటటువంటి వాక్యం కూడా ఉండాలి. సబ్బు బట్టలకు ఉన్నటువంటి మురికిని తీసేస్తే, ఇప్పుడు వాక్యం ఏంటి? దేవుని మాటలు ఏంటి? నిన్ను ఉతికేటటువంటి సబ్బు. ఉతికేటోళ్ళు ఎవరు చెప్పాలి? ఉతికేటోళ్ళు ఎవరు? సేవకులు ఉతుకుతారు కదా. సేవకులు అనేకమైనటువంటి వాక్యాలు బోధిస్తూ మిమ్మల్ని ఉతుకుతారు, అంతేనా? నీ జీవితంలో కార్యం చేసేది ఎవరు? దేవుడు. నిన్ను పరిశుద్ధంగా మార్చేది ఎవరు? ఆయన మాటలు. అర్థమవుతుందా?
ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చాకలివాని వంటి సబ్బు వంటి వాడను కానా అంటున్నారు. చాకలివాని సబ్బు వంటి వాడను కాదా? దేవుని మాటలేంటి? చాకలివాని సబ్బులాగా ఉంటాయి. ఆ మాటల చేత నిన్ను నీవు శుభ్రం చేసుకోవాలి. ఇంకొకడు అంటది, బండను బద్దలు చేయు సుత్తి వంటి వాడను కానా అంటాడు. బండలాంటి హృదయాలు మనవైతే, సుత్తి ఏసై అయితే పగలగొడితే మన కఠిన హృదయాలు కూడా బద్దలు చేస్తే బద్దలు కావాల్సింది, అవునా కదా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము వాక్యము చేత మన నడతను శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, నీకు ఎటువంటి ఆ వాక్యము కావాలి చెప్పండి. నార్మల్గా ప్రతి వాక్యం వినడం కరెక్ట్ కాదండి. ఎందుకు నేను కరెక్ట్ కాదంటే, చాలామంది చెప్తూ ఉంటారు, కానీ అనేకమైనటువంటి విషయాలు, తప్పుడు బోధలు కూడా వచ్చాయి. మనము జ్ఞానముతో లేకపోతే, మన జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కలిగి లేకపోతే ఏది నిజమైనటువంటి బోధ అనేది మనం గ్రహించలేము. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా. పాలు ఉన్నాయి కదండి, ఎటువంటి పాలు శ్రేయస్కరం చెప్పండి? పిల్లలకు మనం పాలు పట్టిస్తాం. ఎటువంటి పాలు శ్రేయస్కరం? ప్యాకెట్ పాలు చాలా మంచివి కదా. ఎందుకు మంచివి కాదు? మాట్లాడాలి. ప్యాకెట్ పాలు ఎందుకు మంచివి కావు పిల్లలకు? అందులో కల్తీలు ఉంటాయి, కల్తీ కెమికల్స్ కలుస్తాయి, అన్ని కల్తీ పాలు అన్నట్టు. అవి తల్లిపాలు ఎంత శ్రేయస్కరం చెప్పండి? తల్లిపాల ద్వారా పిల్లల్ని పెంచామనుకోండి, ఆ పిల్లోడు ఎలా ఉంటాడు చెప్పండి? మంచి ఆరోగ్యంగా, మంచి బలవంతునిగా తయారవుతాడు. ఎందుకు? తల్లిపాలు అంత నిర్మలమైనటువంటి పాలు, అందులో అంత శక్తి ఉంటుంది. కానీ ఈ కల్తీ పాలలో ఏమవుతుంది? మన ఆరోగ్యాలు మనం పాడు చేసుకోవడానికే కల్తీ పాలను మనము వాడుతూ ఉంటాం. అర్థమవుతాం దేవుని సంగమా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యములో కూడా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. కొంతమంది అబద్ధ బోధకులు కూడా తయారయ్యారు. మరి మనం దేన్ని స్వీకరిస్తున్నాము? మనకు నచ్చేటట్టుగా, మనల్ని మెచ్చుకునేటటువంటిదిగా, మనల్ని సరిచేయకపోయినా పర్లే, మనల్ని పరలోక రాజ్యము చేర్చకపోయినా పర్లే, కానీ ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, ఎప్పుడు నీకు సంతోషం వస్తుంది, నువ్వు ఇట్లా చేస్తేనే నీకు మంచిగా ఉంటుంది అని చెప్పే వాళ్ళు ఇష్టపడడం కాదు. నీకు ఎలా ఉండాలి? ఆశీర్వాదాలతో పాటు నిన్ను గద్దించి, నిన్ను సరిచేసి, నీ జీవితాన్ని నీవు ఇక్కడ ముగిస్తే, నీ జీవితం ఇక్కడ ముగిస్తే నీవు పరలోక రాజ్యంలో కళ్ళు తెరవడానికి కావలసినటువంటి బోధ ఎవరైతే చేస్తారో వారి బోధను వినడానికి ఇష్టపడాలి ఎక్కువగా. నిన్ను ఖండించి, నిన్ను ఎట్లా అంటే నిన్ను బండను బద్దలు చేసినట్టుగా నిన్ను నిన్ను నీ కఠిన హృదయాల్ని మార్చేటటువంటి బోధ చేస్తే మనం తీసుకోవట్లేదు. అటువంటి బోధను తీసుకునే వారంగా ఉండాలి. సేవకుడు గట్టిగా సూటిగా ఒకరికి చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ సండే ఆ సూటిగా చెప్పిన వాళ్ళు రారు. ఇంకా ఎందుకు రారంటే, అయ్యగారు నా కొరకే చెప్పాడు. అయ్యగారు ఎవరి కొరకు చెప్పాడు? ఇప్పుడు నా కొరకే చెప్పాడు కనుక నేను నెక్స్ట్ సండే రాను, వేరే చర్చికి పోతా. వేరే చర్చికి పోతే ఏమవుతుంది చెప్పండి? అక్కడ చెప్పేది కూడా ఏంటి? దేవుని వాక్యమే. ఆ రోజు చెప్పకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇక్కడ చెప్పినటువంటి వాక్యమే దేవుడు ఆయన నోట నుండి కూడా మాట్లాడిస్తాడు, అవునా కదా? కానీ కొంచెం ఆలస్యం. ఇప్పుడు ఇక్కడ చెప్పిస్తున్నాడు, తర్వాత ఏం చేస్తాడు? ఇంకొకడ ఇదే వాక్యాన్ని ఆ సేవకుని నోట నుండి కూడా మాట్లాడిస్తాడు. ఇక నువ్వు ఎన్ని సంఘాలు మారితేయింది, ఎన్ని చర్చీలు మారితేయింది? నీ మనసు మార్చుకుంటే ఉత్తమం. నీ మనస్సు మార్చుకుంటే నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. వాక్యము ద్వారా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే, కల్తీ లేనటువంటి వాక్యము ద్వారా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నీ కొరకు నిన్ను ఉన్నత స్థాయికి, నిన్ను ఎట్లా అంటే హెచ్చింపజేసే వాక్యం కాదు నీకు కావాల్సింది, నిన్ను పొగడే వాక్యం కాదు నీకు కావాల్సింది, నిన్ను గద్దించి బుద్ధి చెప్పే వాక్యం కావాలి నీకు. నిన్ను మెత్తగా నూనె పోసి రాసే వాక్యం నీకొద్దు. నీకు ఎలాంటి వాక్యం కావాలి? తీడే వాక్యం నీకొద్దు. నీకు ఎలాంటిది కావాలి? నీ హృదయాన్ని గాయపరిచే వాక్యమే నీకు కావాలి. అటువంటి వాక్యం నీ వింటే, అటువంటి వాక్యం ద్వారా నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘము, నీవు మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టబడాలంటే వాక్యము చేత నీవు నిలబెట్టబడతావు.
ఒక మాట నేను చెప్పాలనుకో. ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే, కుంటలో నీరుంటే చేపలు ఏమవుతాయంట? బ్రతుకుతాయి అనే సామెత ఉంది. కుంటలో నీరుంటే చేపలు బ్రతుకుతాయి. కుంట ఏంటి? కుంట అంటే ఏంటి? కుంట అంటే ఏంటి చెప్పాలి. కుంట అంటే ఏంటి? ఓ వాగు, ఓ చెరువు, ఇటువంటివన్నీ కుంటలు. మరి ఆ కుంటలల్లో నీళ్లుంటే చేపలు బ్రతుకుతాయట. కుంటలో ఉన్నటువంటి చేపలు బ్రతకాలంటే అందులో నీరు ఉండాలి. కుంట ఏంటంటే, ఇప్పుడు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుందాం దాన్ని. కుంట అనగా దేవుని సంఘం. కుంట అంటే ఏంటి? దేవుని సంఘం. ఆ సంఘములో దేవుని వాక్యం, నీరు దేవుని, అనేక చోట్ల నీటిని దేవుని వాక్యముగా పోల్చి చెప్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నాయి. నీరు అంటే ఏంటి? వాక్యము. అర్థమవుతుంది ప్రియ దేవుని సంఘం. కుంటలో నీరుంటే చేపలు బతుకుతాయి అంటే, ఇప్పుడు దేవుని సంఘములో వాక్యం ఉంటే ఆ సంఘము మహిమగల సంఘముగా మార్చబడుతుంది. ఆ సంఘములో వాక్యము లేకపోతే మహిమగల సంఘముగా మార్చబడుతుందా? సంఘములో ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉంటే నువ్వు బ్రతుకుతావు. వాక్యం లేకపోతే చెప్పాలి, ఆత్మీయంగా చచ్చిపోతావు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో వెలుగును ఇచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యమే మనకి వెలుతురునిస్తుంది, మన మార్గములో మనకు వెలుతురునిస్తుంది. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మనకు స్వస్థతనిస్తుంది, ఆ వాక్యమే మనకు ఆదరణ ఇస్తుంది, ఆ వాక్యమే మన బాధలలో మనకు నెమ్మదిని కూడా ఇస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వాక్యము చేత నిన్ను నీవు శుద్ధి చేసుకుంటే, నిన్ను నీవు పరిశుద్ధంగా మార్చుకుంటే, ఆ వాక్యము చేత నిన్ను కడుక్కుంటే, నీవు మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టబడతావు. వాక్యము చేత నీవు ఉదక స్నానము చేస్తే ఆయన ఎదుట నీవు నిలవబెట్టబడతావు. ఇది మొదటి విషయం. నీవు ఆయన ఎదుట పరిశుద్ధమైనటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నీవు నిలవబెట్టబడాలి అంటే వాక్యము చేత నిన్ను నీవు ఉదక స్నానము చేయబడాలి. నీవు పరిశుద్ధముగా నిన్ను నీవు కడుక్కోవాలి వాక్యము చేత. అప్పుడు నీవు
నీ నడతను శుద్ధి చేసుకున్నప్పుడు నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. రెండవదిగా ప్రియ దేవుని సంఘము, రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నీవీనాడు మహిమ గల సంఘముగా మార్చబడాలన్నా, నీవు మహిమపరచబడాలన్నా, ఆ మహిమలో చేర్చబడాలన్నా నిన్ను దేవుడు ముందుగా పిలవాలి. పిలిచిన తర్వాత నీవు నీతిమంతుడవుగా మార్చబడాలి. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘమా, ఈనాడు సంఘముగా పిలువబడుతున్నటువంటి మనందరినీ దేవుడు పిలిచాడు. అవునా కదా? పిలిచాడా లేదా? కానీ నీతిమంతుడుగా మార్చబడ్డావా లేదా అనేది నీ జీవితం మీద ఆధారపడి ఉంది, నీ మీద ఆధారపడి ఉంది. నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావా లేదా? నీవు నీతిమంతుడుగా తీర్చబడితేనే మహిమగల సంఘముగా మార్చబడి, నిన్ను పిలిచినటువంటి దేవుడు నిన్ను నీతిమంతులనుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంతమంది ఆ ప్రయత్నానికి సిద్ధపడి ఉన్నారు? దేవుని ప్రయత్నానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు నిన్ను నీతిమంతుడిగా చేయడానికి. కానీ నువ్వు దాన్ని అంగీకరించి నువ్వు నీతిమంతుడుగా మార్చబడితే నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. లేదంటే మహిమగల సంఘముగా నీవు మార్చబడినట్టే. మహిమగల సంఘముగా నీవు మార్చబడినట్లయితే మహిమలో ఉండలేవు, మహిమలో చేర్చబడలేవు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘమా, నీకు కావాల్సిందేంటి? మహిమగల సంఘముగా మార్చబడాలి, ఆయన ఎదుట నిలవబెట్టబడాలి. మహిమగల సంఘముగా అంటే వాక్యము చేత ఉదక స్నానం చేయాలన్న పాఠాన్ని మనం విన్నాం. రెండవది, నిన్ను పిలిచినటువంటి దేవుని చేత నీవు నీతిమంతుడవుగా తీర్చబడాలి. ఎలా నీవు నీతిమంతుడవుగా తీర్చబడతావు? చదవండి, రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, ఆ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మహిమకు అడ్డంగా ఉంది ఏంటి అంటే మన పాపములు. అర్థమవుతుందా? మహిమకు అడ్డముగా ఉన్నవేంటి? నువ్వు మహిమ పొందలేకపోతున్నావు అంటే, మహిమను పోగొట్టుకున్నావు అంటే నీకు అడ్డముగా ఉన్న ఏంటి అట అంటే మన పాపములే మనకు అడ్డముగా ఉన్నాయి. దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఏ భేదం లేకుండా అందరం పాపం చేసి ఉన్నాం కదా, ఆ పాపము ద్వారా మనము మహిమను పోగొట్టుకుంటున్నాం. మరి ఆ పాపము మనలో నుండి తీసివేయబడితే అప్పుడు నీవు మహిమను పొందుకోవడానికి అర్హుడవుగా మార్చబడతావు. అంతేనా కాదా? ఆ పాపము నీలో నుండి తీసివేయబడితే అప్పుడు నీవు ఆ మహిమను, దేవుడి అనుగ్రహించే మహిమను నీవు పొందుకోవడానికి అర్హుడవుగా మార్చబడతావు. మరి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను నువ్వు ఎలా పొందుకుంటావు అంటే నీలో ఉండే నీవు పాపాన్ని తీసివేసుకోవడం ద్వారా. ఎలా మరి ఆ పాపాన్ని తీసుకేసుకుంటావు? ఎలా నీలో ఉండి ఆ పాపము తీసివేయబడుతుంది అంటే చదవండి ప్రియ దేవుని సంఘమా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినదై శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ, చూడండి, జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. నీవు పాపములో నుండి బయటికి రావాలంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలి కదా. మరి అటువంటి నీతి నీకు ఎక్కడి నుంచి వస్తుందట? జీవప్రదమైనటువంటి నీతి నీకు ఎక్కడి నుంచి దొరుకుతుందట అంటే ఒక పుణ్యకార్యము జరగాలి. అవునా కదా? ఒక పుణ్యకార్యము జరగాలి. ఏంటి ఆ పుణ్యకార్యము? సర్వపాప పరిహారో రక్తప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మేన
పుణ్యదాన బలియాగం ఉందా శ్లోకం? మన జాన్ సుందరయ్య గారు ఎప్పుడు వచ్చినా మనకు ఇటువంటి శ్లోకాలు వినిపిస్తూ చెప్తారు కదా. పుణ్యకార్యం ఏంటి? పరమాత్ముని రక్తము చిందింపబడాలి. ఆ పరమాత్ముని రక్తము మన కొరకు చిందింపబడింది, కానీ ఆ పరమాత్ముని యొక్క రక్తములో మనల్ని మనము శుద్ధి చేసుకోవట్లేదు. ఆ రక్తము ద్వారా మన పాపములను మనము కడుక్కోవట్లేదు. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? అందరం చేయలేపుతాం. చాలా మంది చేయలేపుతారు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ. కానీ ఎంతమంది ప్రభు బలలో పాలు పొందుతున్నారు? ఇప్పుడు కొంతమందికి ఏమవుతాయి? చేతులు కిందికి వచ్చేస్తాయి. ఎందుకు? నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, ప్రభు బలలో పాలు పొందాలి కదా. మరి ప్రభు రక్తంలో కడగబడ్డావు, బాప్తిస్మం పొందుకున్నావు, కానీ ప్రభు బలలో పాలు పొందాలి కదా. ప్రభు బలలో పాలు పొందప్పుడు నువ్వు మహిమగల సంఘముగా ఎట్లా మార్చబడ్డట్టు? అవునా కదా? నువ్వు ప్రభు బలలో పాలు పొందాలి, బాప్తిస్మం పొందుకోవాలి. ఒకవేళ బాప్తిస్మం పొందుకోనటువంటి వారెవరైనా ఉంటే బాప్తిస్మం పొందుకోవాలి. పొందుకున్న తర్వాత ఏం చేయాలి? క్రమము తప్పకుండా ప్రభు బలలో కూడా పాలు పొందాలి. అప్పుడే నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘము, నీవు నీతిమంతుడవుగా మార్చబడాలంటే కేవలము బాప్తిస్మం పొందుకున్నాక నీవు నీతిమంతుడవు కాలేవు. ఎందుకంటే ఆయన రక్తం నీలో ప్రవహించాలంటే ఆ రక్తంతో నీవు కడగబడాలి. కడగబడి ఏం చేయాలి చెప్పాలి? ఆ రక్తాన్ని సేవించాలంటే ప్రభు బలలో పాలు పొందాలి, ఆహారాన్ని భుజించాలి. ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించాలి. అవునా కదా? ఆయనతో నీవు అంటుకట్టబడాలి. అప్పుడే కదా ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే నీవు నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ప్రభుబల బాప్తిసం పొందుకున్నాం, మన త్రోవ మళ్ళా కుక్కతో ఒకర వంకరైనట్టు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మానికి విలువేముంది? అట్లా అని చెప్పి తీసుకోకుంటుంటే పాపమే. అర్థమైందా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీవేం కావాలి? నీతిమంతుడుగా మార్చబడాలి. నీతిమంతుడుగా మార్చబడాలంటే ఒక పుణ్యకార్యం జరగాలి నీ కొరకు. ఆ పుణ్యకార్యం జరిగింది. ఆ పుణ్యకార్యంలో యేసుక్రీస్తు ప్రభు కార్చినటువంటి రక్తములో నీవు కడగబడాలి. నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని నీవు నీతిమంతుడుగా మార్చబడాలి. ఆయన మన కొరకు ఇస్తున్నటువంటి ఆ ఆహారాన్ని ఆ యొక్క బల్లలో మనము పాలు పొందాలి. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, అప్పుడు నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. నువ్వు మహిమగల సంఘముగా మార్చబడాలి అంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి. ప్రియ దేవుని సంఘమా, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఇంకా నీవు ఎలా మహిమగల సంఘముగా మార్చబడతావు, నువ్వు ఇంకెలా నీతిమంతుడుగా తీర్చబడతావు అనే విషయాన్ని మనం ఇంకా కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. తామే నీతిమంతులమని ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను. చూడండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఇంకోరితో పోల్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నేను చోరుల వలె లేనయ్యా, నేను అన్యాయస్తుల వలె లేనయ్యా, నేను వ్యభిచారులుగా లేనయ్యా, నేను మనుష్యుల వలె, ఇతర మనుష్యుల వలె లేను. ముఖ్యంగా ఆయనతో పాటు వచ్చినటువంటి సుంకరి గురించి మాట్లాడుతున్నాను. నేను అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి సుంకరి వలె నేను లేను అనుకుంటా ఒకరి మీద నిందలు మోపుతున్నాడు. ఇంకోళ్ళతో పోల్చుకున్నారు, ఇంకోళ్ళని హేళన చేస్తూ. నీకేది అవసరం ఉందో దేవుని నువ్వు అది అడుగు, అంతేగాని ఇంకోరి మీద నిందలు మోపడం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. అర్థమైందా? ఇంకోళ్ళ మీద నిందలు మోపితే నీకేమొస్తుంది? నీకేది కావాలో, దేవుని యొద్ద నుంచి నీవేది పొందుకోవాలో అది అడుగు దేవుని, అంతేగాని ఇంకోళ్ళ గురించి నువ్వెందుకు నిందలేయడం? వారి మీద నిందలు ఎందుకు?
మన జీవితం చక్కగా ఉంటే చాలు. ఫస్ట్ మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటే చాలు. మంది కొరకు ఆ మందిని చూడడం, వాళ్ళని చూడడం, వాళ్ళని ఏలెత్తి చూడండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ ఏలుతో ఇట్లా చూపించినప్పుడు ఈ మిగతా 4 ఏళ్ళు ఎటు చూపిస్తున్నాయి? నిన్న మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఉన్నటువంటి మా డైరెక్టర్ సార్ ఏం చెప్తున్నాడట అంటే, నేను ఆ మీటింగ్లో ఉన్నాను, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకో స్కూల్, ఇప్పుడు ఒక స్కూల్కి అడ్మిషన్ కావాలంటే మిగతా స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంకో స్కూల్లో ఉన్నటువంటి లోపాలన్నీ ఎతికి వారి గురించి చెప్తారు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, అవునా కదా? కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా? నీ స్కూల్ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, కానీ మిగతా స్కూళ్ళ గురించి నువ్వు చెప్పావనుకో, నువ్వు ఈ స్కూల్ గురించి, నీ స్కూల్ గురించి నువ్వు మిగతా స్కూల్ గురించి చూపిస్తున్నావు, కానీ ఈ 4 ఏళ్ళు ఎటు చూపిస్తున్నాయి? మన స్కూల్ గురించే చూపిస్తున్నాయి అంటున్నాడు ఆయన. అర్థమైందా? నీ స్కూల్ గురించి నువ్వు గొప్ప చెప్పుకో, కానీ మిగతా స్కూళ్ళ గురించి గొప్పగా చెప్పక అవసరం లేదు. అంటే ఆ స్కూల్ గురించి నువ్వు తీసేసినట్టుగా ఆ స్కూల్లో ఉన్నటువంటి లోపాలు నీకెందుకు? అవునా కదా? మనిషిలో ఉన్నటువంటి లోపాలను నువ్వు చూపిస్తే నీ లోపాలు, నీ 4 చేతులు నీకే చూపిస్తాయి, నీ 4 వేళ్ళు ఇంకా నీకే చూపిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం లోపాలు వెతికే వారంగా ఉండొద్దు. దేవుని దగ్గర ఎలా ఉండాలి? నీకు ఏది కావాలో అది మాత్రమే అడుగు, కానీ ఇతరులను గురించి చాడీలు చెప్పేవాడుగా ఉండొద్దు. ఇతరుల లోపాలను వెతికి ప్రార్థన చేసేవాడుగా ఉండదు. నేను ఆని వల్ల లేను, సుంకరి వల్ల లేను అని ప్రార్థన చేయడం మానేయండి. ఇతరుల వల్ల నేను లేను, నేను క్రమంగా బలలో పాలు పొందుతున్నా, అన్ని చేస్తున్నా, కానీ ఆ మనిషి వల్ల నేను లేనంటే దాని అర్థం ఏంటి? ఇంకోరి మీద నేరారోపణ చేసినట్ట కాదా? నీకెందుకు? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకోరి దాంట్లో మనం ఎందుకు ఏలు పెట్టాలి? వీలైతే మేలు చేయాలి, కానీ వారి యొక్క ఆ లోపాలను మనం వేలెత్తి చూపకూడదు. ప్రియ దేవుని సంగమా, నువ్వు వేలెత్తి చూపిస్తే నీవు నీతిమంతుడుగా మార్చబడినట్లే. ఇంకా చూద్దాం, కింద రాయబడింది, చదవనా? వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, 10వ వంతు ఇస్తున్నాను. అయితే చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? నేను వారంలోకి 2 మార్లు ఉపవాసం ఉన్నా, 10వ భాగం ఇస్తాను, అన్ని ఇస్తాను, నేను క్రమంగా ఉన్నా అని చెప్పేసి తాను గొప్పలు చెప్పుకున్నాడు. తన గొప్పలు తాను చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు సుంకరి ప్రార్థన విందాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు నాకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. చూడండి ప్రియ దేవుని సంగమా, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు సుంకరికి. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించడానికి ధైర్యం సరిపోకపోతే తను రొమ్ము కొట్టుకుంటూ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏందట? ఏం ప్రార్థన అంటే, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? సుంకరి లోపాలను వెతుకుతూ, నేను ఇతరుల మనుష్యుల వల్ల లేనయ్యా, అసలు ఈ సుంకరి వల్ల నేను లేనయ్యా అనుకుంటా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాయా, 10వ భాగం ఇస్తున్నాయా అని తన గొప్పలు తను చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరిని హేళన చేస్తూ, సుంకరి లోపాలు వెతుకుతూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఆకాశం వైపు తనకు కన్నులెత్తి ప్రార్థించడానికే ధైర్యం సరిపోకపోతే రొమ్ము కొట్టుకుంటూ దుఃఖపడుతూ ఏడుస్తూ, అయ్యా నేను పాపినయ్యా నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు సుంకరి ప్రార్థన వల్లే నువ్వు చేస్తున్నావా? పరిసయ్యుని లెక్క నువ్వు చేస్తున్నావా? కింద చదివితే మనకు అర్థమవుతుంది. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చూడండి ఇప్పుడు దేవుని సంగమా, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఎందుకు? తన ప్రార్థనలో ఒకరి మీద వేలెత్తి చూపే ప్రార్థన కాదు, ఒకరిని కించపరిచే ప్రార్థన తను చేయట్లేదు. ఆయన గురించి అయ్యా నేను పాపినని తన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇతరుల వైపు వేలెత్తి చూపే విధంగా, ఇతరుల లోపాలను వేలెత్తి చూపే విధంగా తను ప్రార్థన చేయట్లేదు.
తనను తాను సరి చేసుకోవడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇతరులను వేలెత్తి చూపే విధంగా ప్రార్థన చేయట్లేదు. తన లోపాలు తాను సరి చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, కానీ అయ్యా ఆ పరిసయుడు పాపి అని ప్రార్థన చేయట్లేదు. తను ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే సుంకరి వల్ల మనం ప్రార్థన చేయాలి. సుంకర్ లాంటి ప్రార్థన నీవు చేస్తే నీవు నీతిమంతుడవుగా మార్చబడతావు. నీ ప్రార్థన ద్వారా నీవు నీతిమంతుడవుగా మార్చబడతావు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమా? నీ ప్రార్థన ద్వారా నీవు నీతిమంతుడవుగా మార్చబడతావు. నీవు నీతిమంతుడవుగా మార్చబడితే మహిమగల సంఘముగా మార్చబడతావు. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచినటువంటి వారిని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులుగా మార్చినటువంటి వారిని మహిమగల సంఘముగా మారుస్తాడు. అర్థమవుతా ప్రియ దేవుని సంఘమా? నీవు మహిమగల సంఘముగా మార్చబడాలంటే నీవు నీతిమంతుడవుగా మార్చబడాలి. అర్థమవుతా ప్రియ దేవుని సంఘమా? నీవు మహిమగల సంఘముగా మార్చబడాలంటే వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. రెండవది నీతిమంతుడవుగా మార్చబడాలి. మూడవదిగా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, మూడవదిగా చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మహిమతో కూడినదాయను, ఇశ్రాయేలీయులు అతని ముఖము లేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. చూడండి ప్రియ దేవుని సంగమా, నీ పరిచర్య ఎలాంటి పరిచర్యగా ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య నీవు చేస్తే మహిమగల సంఘముగా మార్చబడతావు. ఇక 2 విషయాలు జ్ఞాపకం చేయవచ్చు. ఒకటి, మోషే ముఖాన్ని ఇజ్రాయేలీయులటువంటి ప్రజలు తేరి చూడలేకపోయారు, ఇదొక విషయము. రెండవది, నీవు ఆత్మ సంబంధమైన పరిచర్య నీవు చేస్తే మహిమగల సంఘముగా మార్చబడతావు, నీవు మహిమపరచబడతావు. నీ పరిచర్య ఎలా ఉండాలి? మనుషుల యొద్ద నుండి అబ్బాయి మంచి పరిచర్య చేస్తున్నాడు అని అనిపించుకునే ఉండాలా, లేదా దేవుని యొద్ద నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే విధంగా ఉండాలా? మనుషుల మెప్పు మనకొద్దు, మనకు కావాల్సింది ఏంది? దేవుని యొద్ద నుండి మనం మెప్పు పొందుకోవాలి. అటువంటి పరిచర్య మనం చేయాలి. నీ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్యగా ఉండాలి. నీ పరిచర్య ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన పరిచర్యగా ఉండాలి. అప్పుడు నీవు మహిమపరచబడతావు. రెండవదిగా ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడటంటే, మోషే ముఖము ఇజ్రాయేలీల ప్రజలు తేరి చూడలేకపోయిరి. ఎలా తేరి చూడలేకపోయారు? ఎందుకు తేరి చూడలేకపోయారు చెప్పండి. మోషే కొండెక్కి ప్రార్థించి దిగి వస్తున్నాడు. దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా మోషే వైపు తన కన్నులెత్తి తేరి చూడలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని కిందికి దిగి వచ్చిన తర్వాత ఆయన ముఖాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరూ తేరి చూడలేకపోయారు. ఎందుకు అంటే ఆయన ముఖం ఎలా ఉంది? ఇప్పుడు ప్రకాశిస్తుంది గనక, ఆయన ముఖము ప్రకాశిస్తుంది గనక ఆ ముఖాన్ని, ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుతురుని చూడలేకపోయారు. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటంటే, మోషే 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత తన ముఖము ప్రకాశించింది. ఈనాడు నువ్వు ప్రార్థన చేయి, నీ ముఖం ఎలా ఉంటుంది చెప్పాలి? ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే మహిమపరచడం. గూగుల్లో సెర్చ్ చేయండి, దానికి ఒక పర్యాయ పదం ఉంటుంది. మహిమపరచడం అనే పర్యాయ పదం చూస్తే ప్రకాశించడం అనే వస్తుంది. నానార్థాలు చూస్తే అదే వస్తుంది.
మహిమ దేనికి? మహిమ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? మహిమ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రకాశించడం అనే అర్థం. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? నీవు మహిమగల సంఘముగా మహిమపరచబడాలి అంటే నీవు ప్రార్థన చేస్తే మహిమపరచబడతావు. సుంకరి ప్రార్థన చేశాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతిమంతుడిగా మార్చబడ్డ తర్వాత మహిమగల సంఘముగా మార్చబడ్డాడు, మహిమపరచబడ్డాడు. అర్థమవుతుందా? నీవు ప్రార్థన చేస్తే, మోషే ప్రార్థన చేశాడు, 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు తేరి చూడలేకపోయారు తన ముఖాన్ని. ఎందుకంటే అంతటి ప్రకాశిస్తున్నది ఆయన ముఖము, అంతగా ప్రకాశిస్తున్నటువంటి ముఖం ఆయనది. నీవు ప్రార్థన చేస్తే నీ ముఖము కూడా ప్రకాశిస్తుంది. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవారి ముఖాలు ప్రకాశిస్తాయి, మహిమతో నిండినటువంటి ముఖాలుగా మార్చబడతాయి. అర్థమవుతుందా? నీ ముఖము మహిమతో నిండాలంటే, నీ ముఖము ప్రకాశించాలంటే నీవు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ముఖము ప్రకాశిస్తుంది. ఎస్తేరు రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళగానే రాజు ఎలా ఇష్టపడ్డాడు ఎస్తేర్ని? ఎస్తేరు కంటే అందగత్తులు లేరా? ఆ అంతఃపురంలో చేరలేరా? చెప్పండి. ఎస్తేరు కంటే సౌందర్యవతులు లేరా ఆ అంతఃపురంలో? కానీ ఎస్తేరునే దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ఎస్తేరు ముఖం చూడగానే అంత సౌందర్యవతిగా ఎలా కనబడింది ఎస్తేరు? చెప్పాలి. ప్రార్థన చేసుకొని, మోర్దెకై ప్రార్థన చేశాడు, ఎస్తేరు ప్రార్థన చేసింది, ఎస్తేరుతో పాటు తన పనికత్తెలు ప్రార్థన చేశారు. మోర్దెకైతో పాటు వారి ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు గనక రాజు యొక్క అంతఃపురంలోనికి వెళ్ళగానే ఎస్తేరు వైపు రాజు చూశాడు. చూసిన వెంటనే ఎస్తేరు తప్ప అక్కడికి వచ్చినటువంటి ప్రజలలో ఏ ఒక్క స్త్రీ కూడా రాజుకు సౌందర్యవతిగా కనిపించలేదు. ఎందుకంటే దాని వెనుక ప్రార్థన ఉంది. నీవు ప్రార్థన చేస్తే నీ ముఖము కూడా మహిమగల ముఖముగా మార్చబడుతుంది. నీవు కూడా పరిశుద్ధమైనటువంటి సంఘముగా నిలవబెట్టబడతావు. నీవు కూడా మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టబడతావు. ఎస్తేరు ఎలాగైతే రాజు యొక్క అనుగ్రహం పొందిందో, నీవు కూడా అలాగే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతావు. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు. అర్థమవుతుందా? ప్రార్థనతో సమస్తము సాధ్యమవుతుంది ప్రియ దేవుని సంగమా. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా? ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా? ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా? ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా? ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా? ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా? ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా? ప్రార్థనతో మాన్పలేని గాయమున్నదా? ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా? ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా? ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా? ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా? ఊపిరిని నిలిపింది హాగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే. ఊపిరిని నిలిపింది హాగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే.
రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే. రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే. గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే. గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా సిరి. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. హల్లెలూయా. నీవు ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలిగినటువంటి వాడవవుతావు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను దేవుడు నీతిమంతుడుగా మారుస్తాడు. నీవు నీతిమంతుడవుగా మార్చబడితే, నీవు సుంకరి లాంటి ప్రార్థన చేస్తే నీవు నీతిమంతుడవుగా మార్చబడతావు. నీవు నీతిమంతుడవుగా మార్చబడితే నిన్ను పిలిచినటువంటి నీ దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అర్థమవుతున్న దేవుని సంగమా, నీవు మహిమ గల సంఘముగా మార్చబడాలంటే మొదట వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. రెండవది నీవు నీతిమంతుడవుగా మార్చబడాలి. మూడవది ప్రార్థన చేయడం ద్వారా నీవు ప్రకాశింపబడతావు. శద్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రార్థన చేయడం ఆపలేదు కనుకనే వారు అగ్నిలో నిలబడినప్పుడు జనములందరికీ రాజుకి ఎలా కనబడుతున్నారు? వారి ముఖంలో ఎలా కనబడుతున్నాయి? ప్రకాశిస్తున్నటువంటి ముఖాలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే వారు ప్రార్థన చేయడము ఆపలేదు. అర్థమవుతుందా? నీవు ప్రార్థన చేయడం ఆపపోతే నీ ముఖాలు కూడా మహిమగల ముఖములుగా మార్చబడతాయి. నీ ముఖాలు కూడా ప్రకాశిస్తాయి. నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. షూలమితి పరమగీతంలో రాయబడింది, నేను నల్లని దానను అయినా సౌందర్యవంతురాలను. నేను ఎండ తగిలిన దానను అయినా సౌందర్యవంతురాలు. అర్థమవుతున్నప్పుడు దేవుని సంఘం నువ్వు ఎలా కనబడాలి? దేవునికి దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనబడాలి? అందంగా కనబడాలి. ఎటువంటి అందంగా కనబడాలి? ఆత్మీయ సౌందర్యం కావాలి. బాహ్య సౌందర్యం దేవునికి అక్కర్లే. దేవునికి కావాల్సింది నీ ఆత్మీయ సౌందర్యం కావాలి. నీవు ఆత్మీయంగా మహిమలో ఉండాలి. నీవు ఆత్మీయంగా ప్రకాశింపబడాలి. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, నువ్వు ఇంకెలా మహిమపరచబడతావు? నువ్వు ఎలా మహిమగల సంఘముగా మార్చబడతావు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయంలో 18వ వచనం చదవండి ఒకసారి. ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఎలా నీవు మహిమగల సంఘముగా మార్చబడతావట అంటే ప్రభువగు ఆత్మచేతనే నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు ఎలా నడిపించబడతావట అంటే ఆత్మచేతనే కదా. ప్రభువగు ఆత్మచేతనే నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడతావు. కృప నుండి అధికమైనటువంటి కృపలోనికి నడిపించబడతావు. అర్థమవుతుందా? నువ్వు ఎలా మహిమగల సంఘముగా మార్చబడతావు చెప్పండి? ప్రభువగు ఆత్మచేత, ఆయన ఆత్మ ద్వారా నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధిక కృపలోనికి, శక్తి నుండి అధిక శక్తిలోనికి, లోతునకు నన్ను నడిపించుము. ఏలినవాడా పరిశుద్ధాత్ముడా, లోతునకు నన్ను
నడిపించుము. మనం లోతునకు నడిపించబడాలన్నా, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడాలన్నా, కృప నుండి అధిక కృపలోనికి నీవు నడిపించబడాలన్నా, నీవు శక్తి నుండి అధిక శక్తిలోనికి రావాలన్నా, ఆయన యొక్క మహిమ నీలో ప్రతిఫలింపజేయాలన్నా నీకు కావాల్సింది ఆయన యొక్క ఆత్మనే. ఆయన ఆత్మ నీవు కలిగి ఉంటే, ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మ నీవు కలిగి ఉంటే, ఆయన లాంటి ఆత్మ, ఆయన పరిశుద్ధుడు గనక నీవెలా ఉండాలి? ఆయన నీతిమంతుడు గనక నీవెలా ఉండాలి? నీతిమంతుడుగా ఉంటే ఆయన ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. ఆయన రూపంలోకి నీవు మార్చబడాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక నీవు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన క్షమించే గుణం కలిగిన వాడు గనుక నీవు కూడా క్షమించే గుణం కలిగి జీవించాలి. అప్పుడే నీవు ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్న వాడు అవుతావు. అర్థమవుతుందా? ఆయన ఆత్మ ద్వారానే నీవు మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటావు, కృప నుండి అధిక కృపను పొందుకుంటావు. నీవు మహిమగల సంఘముగా మార్చబడాలంటే ఆయన ఆత్మ చేతనే, ఆయన ఆత్మను నీవు కలిగి ఉండాలి. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? మొదటగా వాక్యము చేత, రెండవది నీతిమంతుడుగా తీర్చబడుట చేత, మూడవది ప్రార్థన చేత, నాలుగవది ఆయన ఆత్మ ద్వారా, ఐదవది చూద్దాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 11వ వచనము 12వ వచనము. చేయవలెనని అన్నాడు. మీరు మహిమ పొందుకోవాలి అంటే, ఆయన యందు మీరు మహిమ పొందుకోవాలి అంటే, ఆయన ఎదుట మీరు మహిమగల సంఘముగా నిలవబెట్టాలంటే మీరేం చేయాలి? మేలు చేసేవాడవుగానే ఉండాలి. నువ్వు మేలు చేస్తే మహిమగల సంఘముగా మార్చబడతావు, కీడు చేస్తే మహిమగల సంఘముగా మార్చబడలేవు. నువ్వేం చేయాలి? మేలు చేసేవాడవుగా ఉండాలి. మేలు చేసేవాడు అంటే, నాకెవరైతే మేలు చేస్తే నేను వాళ్ళకే మేలు చేస్తా అంటే అది నిజమైనటువంటి మేలు చేసినట్టుగా అంటే ఇది కాదు. నన్నెవరు పిలిస్తే నేను వారినే పిలుస్తా అంటే కరెక్టేనా చెప్పండి? నిన్ను పిలిచినా పిలవకపోయినా నువ్వు పిలిచే గుణం నీకు కావాలి. అదే కదా దేవుని యొక్క ప్రేమ. దేవుని నేర్పించేటటువంటి ప్రేమ ఏంటి? నీకు అపకారం చేసినోడైనా పర్లేదు, కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఉపకారమే చేయాలి. కీడు చేయుట మాని మేలు చేయమన్నాడు. అవునా కదా? నిన్ను హింసించే వారైనా కూడా నువ్వేం చేయాలి? వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. అవునా కదా? ఒకరికి నువ్వు మేలు చేసేవాడవుగానే ఉండాలి, కానీ కీడు చేయుట మానేయాలి. నువ్వు మేలు చేస్తే నీ జీవితంలో నీవు మహిమ పొందుకుంటావు, ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలవబెట్టబడతావు. మేలు చేయుట మాని కీడు చేస్తే మహిమగల సంఘముగా నిలవబెట్టబడలేవు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మనం మేలు చేయుటలో ముందుగా ఉండాలి. నాకు మేలు చేస్తే నేను చేస్తా అనడం కాదు. చేసినా చేయకపోయినా మనల్ని సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మేలు చేయాలి. ఒక మాట చెప్పాలా? కొంతమంది అన్నీ మంచిగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. వారు వచ్చి మన దగ్గర ఇది అడుక్కుంటూ ఉంటారు చాలాసార్లు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఉన్నా కూడా ఈయనకేం పోయే కాలం, మీరు మంచిగానే ఉన్నాడు కదా, పని చేసుకొని బతకచ్చు కదా, ఇదే లేకపోతే లేదు. నేను ఓడనమాట అన్నాన్ని, నువ్వు ఇస్తే లేకపోతే లేదు. నీ దగ్గర లేకపోతే సపడే కూకో, సపడకి వెళ్ళిపో, నీ దగ్గర నువ్వు వెళ్ళిపో. నేను ఏమైనా బలవంతం పెట్టి నాకు ఇయ్యి అని చెప్పేసి బతిలాడుకుంటాను అక్కడ? చెప్పండి. అడిగాడు, అడుక్కున్నాడు, వచ్చి నీకు చేయబుద్ధి అయితే చేయి. దేవుని ప్రేమ కలిగిన వాడైతే వాని కాళ్ళు మంచుకున్నాయా, వాని చేతులు మంచుకున్నాయా, వాని అన్ని అవయవాలు అన్నీ మంచుకున్నాయి, అవన్నీ చూడాడు, అవసరం లేదు. వాడు వచ్చి నీ దగ్గర అడిగాడు, సహాయం కోరాడు. నువ్వేం చేయాలి? నీ దగ్గర ఉంటే ఇవ్వాలి, లేకపోతే కాము ఉండాలి. కానీ ఈయన కాళ్ళకి ఏమైంది, ఈయనకేమైంది, ఈయనకేం రోగం పుట్టింది,
వీడు ఎందుకు అడుక్కోవాలి? ఓ పని చేసుకొని బతకచ్చు కదా. మరి వాడికి పని వడియాలి. ఒక ముచ్చట చెప్తా, వానికి పని లేకనే కదా అడుక్కుంటున్నాడు వాడు. వానికి పని ఇవ్వాలి. నీకు సహాయం చేయబుద్ధి అయితే సహాయం చేయాలి, నీతో అయితే నువ్వు చేయాలి. లేకపోతే కాము ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని వాడిని దూషించడం ఎందుకు? దేవుడు చెప్తున్నాడు, నీకు చేతనైతే నువ్వు మేలు చేయి, కానీ కీడు మాత్రం చేయకు, ఇంకొన్ని దూషించకు. దూషించడం ద్వారా నీకు వచ్చేది ఏంది? నీవు నీతిమంతుడుగా తీర్చబడలేవు. పరిసయుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. కారణం ఏంటి? సుంకరిని దూషించాడు, అవునా కదా? అందుకే ఆయన దూషించాడు గనక ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు, మహిమగల సంఘముగా మార్చబడలేదు. నీకు ఇంకొకరితో సంబంధం లేదు. నీవు సహాయం చేస్తే చేయి, లేదంటే వదిలేయి. నీవు సహాయం చేసినాక వాడి కాళ్ళు మంచుకున్నాయి, అన్ని మంచుకున్నాయి. ఒకవేళ వాడు వృధా ఖర్చు చేస్తే దేవుడు వాని లెక్క అడుగుతాడు, నీకెందుకు? అవునా కదా? కరెక్టా కదా నేను అనేది? నీ చేయబుద్ధి అయితే చేయి. వాడు దాన్ని వృధా ఖర్చు చేస్తే ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్తా. కానీ మనమే వాడిని నిందిస్తే, దూషిస్తే అది సరైన పద్ధతి కాదు. అది మనం అతనికి మేలు చేసిన వారం కాదు, ఆయనను దూషించిన వారుగా మిగిలిపోతాం. మనము అనీతిమంతులుగానే మిగిలిపోతాం. ఎందుకంటే పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటే ఆయన ప్రార్థనలో ఒకరిని దూషించినటువంటి ప్రార్థన కాదు. ఆయన ఎప్పుడు కూడా ఇంకోరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, ఇంకోరిని దూషించాలనుకోలేదు. కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇంకోరిని హేళన చేయాలనుకోలేదు, కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీవు కూడా అలాగే ఉంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీతిమంతుడుగా తీర్చబడితే ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలబెట్టబడతావు. అందుకే మేలు చేస్తే, మేలు చేయుట వలన నీవు మహిమ పొందునట్లు, ఆయన ఎదుట నీవు మహిమ పొందునట్లు మేలు చేయాలి అని చెప్పాడు. మేలు చేస్తే నీవు మహిమ పొందుకుంటావు. మహిమ పొందుకుంటే ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలబడతావు. మహిమగల సంఘముగా నిలబడ్డావు అంటే మహిమలో చేర్చబడడానికి అర్హుడవుగా మార్చబడతావు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘమా? ఇది 5వది. 6వదిగా చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నవి. నీకు మహిమ భారం ఎలా కలుగుతుందట? నీకు మహిమ ఎలా కలుగుతుందట అంటే క్షణమాత్రం ఉండేటటువంటి చులకని శ్రమ ద్వారా, కొద్ది రోజులు ఉండేటటువంటి శ్రమ ద్వారా, మీ కొరకు ఉండేటటువంటి శ్రమ ద్వారా మీరు మహిమగల సంఘముగా మార్చబడతారు. అర్థమవుతుందా? ఒక మాట చెప్పాలా? దైవజనులు సురేషయ్య గారు వాక్యం చెప్తూ, ఎవరైతే శ్రమ పడతారో వారికి దేవుడు మెండైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అనుకుంటా వాక్యం చెప్తూ ఒకనాడు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, ఉద్యోగం చేసేవాడు, అంటే ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగం ఎలా సంపాదించుకుంటాడు చెప్పండి? చదవకుండా, జ్ఞానము సంపాదించుకోకుండా, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్లో ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి, ఆ ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళు ఏది అడిగిన క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేయకుండా ఉంటే, కష్టపడకుండా ఉంటే జాబ్ ఇస్తారు కదా. ఎలా జాబ్ వస్తుంది? జాబ్ కొరకు ఏం చేయాలి? కష్టపడాలి, చదువుకోవాలి, అవునా కదా? చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ కొరకు మళ్ళా కష్టపడాలి. అంటే కష్టము పడుతూ ఉంటే, శ్రమలు కొద్ది మాత్రం ఉండేటటువంటి శ్రమలు అనుభవిస్తే ఒకానొక రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తను
ఎదగగలుగుతాడు. ఈనాడు ఇప్పుడు ఇంతసేపు వాక్యం చెప్తున్నామే, ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీరు మందిరంలో కూర్చొని కాళ్ళు నొప్పులు పెట్టినా సరే కిందనే కూర్చొని క్రమముగా దేవుని వాక్యం వింటున్నారంటే ఇప్పుడు శ్రమ పడుతున్నారు. ఇప్పుడు కాళ్ళు నొప్పి పెట్టినా కూడా మీరు శ్రమ పడుతున్నారు. కానీ దీని ఫలితం ఎప్పుడు ఉంటుంది? దేవుడు పరలోక రాజ్యములో అంతకంతకు మీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు. దీని యొక్క ఫలితం అక్కడ ఉంటుంది. ఎందుకు అంటున్నంటే మీరు ఇక్కడ శ్రమ పడుతున్నారు. ఆయన మాటలు వినడానికి మీరు శ్రమ పడుతున్నారు. ఆయన మాటలు విని దాని ప్రకారం నడిచిన తర్వాత మీకు దేవుడు పైన ఆ రాజ్యములో, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యములో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానములో మిమ్మల్ని ఉంచుతాడు. అర్థమవుతుందా? స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తా ఉంటే పొద్దున 8 గంటలకు స్కూల్కి వస్తారు పిల్లలు. 8 గంటలకు స్కూల్కి వస్తే 10th క్లాస్ వాళ్ళు అయితే రాత్రి 8 గంటల దాకా ఉండాల్సిందే. అవునా కదా? జోయలు ఉంటాను ఇప్పుడు, అందుకే 8 గంటల దాకా ఉండాల్సిందే. ఇప్పుడు కూడా స్కూల్కి పోయి వచ్చాడు పాపం. సండే కూడా, ఆదివారాలు కూడా స్కూల్కి పోయి వచ్చాడు. అంటే పాఠాలు చెప్తూ ఉంటే ఒక పీరియడ్ తర్వాత ఇంకో పీరియడ్, ఇంకో పీరియడ్ తర్వాత ఇంకో పీరియడ్, ఇలా అనేక రకమైనటువంటి సబ్జెక్టులు చెప్తా ఉంటే కష్టమైన కానీ ఇష్టంగా వింటారు కనుక ఇన్న వాళ్ళు ఏమవుతారు? మంచి మార్కులు సంపాదిస్తారు. ఆ తర్వాత ఫ్యూచర్లో మంచి జాబును సంపాదించుకోగలుగుతారు. ఎలా సాధ్యమైంది అంటే అది కష్టపడ్డారు, శ్రమ పడ్డారు కనుక వాళ్ళు వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగగలిగారు. అవునా కదా? లేదు నేను చదువుకోను అంటే, నిన్న రాత్రి వాక్యం విన్నారు కదా, కంఫర్ట్ జోన్. నేను చదువుకోను, నాకున్నటువంటి సానుకూలమైనటువంటి ప్రదేశంలో, సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో, సురక్షితమైనటువంటి ప్రదేశంలో నేను ఉంటాను అనుకుంటే నీ జీవితంలో నీవు ఎదుగుతావా? ఎదగలేదు. నేను ఉదాహరణ కూడా చెప్పాను. ఒక సైంటిస్టు పైకి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద నుంచి అక్కడ దొరికినటువంటి ఒక గుడ్డును తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి కోళ్ళ ఫారంలో పెట్టాడు. కోళ్ళ ఫారంలో పొదిగేశాడు. ఆ కోళ్ళతో పాటు అది కూడా పొదిగి ఆ గుడ్డులో కూడా ఒక పిల్లను బయటికి తీసా. ఆ పిల్ల బయటకు వచ్చింది. కోడి పిల్లలతో పాటు అది సహవాసం చేసింది కనుక దాని బుద్ధి ఇప్పుడు ఎలా ఉంది? కోడి పిల్లల స్వభావం కలిగినటువంటి బుద్ధే దాని బుద్ధి కూడా ఉంది. కొద్ది రోజులు కోడి పిల్లలు ఎలా నడిచాయో అలాగే నడిచింది. అది కూడా ఎలాగైతే పోయాయో అలాగే పోయింది. పోయిన తర్వాత ఒకరోజు కోడి పిల్లలు ఏదైతే తింటుందో అదే తింటుంది. పైనుండి ఆ పక్షిరాజు చూసింది. పక్షిరాజు చూసి ఆ పిల్ల దగ్గరకు వచ్చి పక్షిరాజు పిల్ల అంటా ఉంటే ఆ పక్షిరాజు పిల్ల ఏం చేస్తుంది? ఏం మాట్లాడుతున్నావు? నేను పక్షిరాజు పిల్లను కాదు, నేను కోడి పిల్లను. ఏం పిల్లట అది? దాని గుణము, దాని స్వభావం మర్చిపోయింది. అర్థమవుతుందా? అదేం పిల్లది? కోడి పిల్లనంట. నిజానికి అదే పిల్ల పక్షిరాజు పిల్లే. ఎందుకంటే ఒక పక్షిరాజు దాని పిల్లని అది గుర్తుపట్టలేదా చెప్పండి? ఒక తల్లి తన కుమార్తెను, తన కుమారులను గుర్తుపడుతుందా? గుర్తుపడతలేదా చెప్పండి? గుర్తుపడుతుందా? గుర్తుపట్టలేదా? మరి అలా గుర్తుపట్టినప్పుడు ఆ పక్షిరాజు పిల్లని పక్షిరాజు గుర్తుపడుతుందా? గుర్తుపట్టదా? గుర్తుపట్టి దాని దగ్గరికి వచ్చి, నువ్వు పక్షిరాజు పిల్లవమ్మా, నువ్వు కోడి పిల్లవు కాదు అంటే, లేదు 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 నువ్వేంటి, నేనేంటి కోడి పిల్లనే అమ్మా, నేను కోడి పిల్లను, నన్నెందుకు నువ్వు పక్షిరాజు పిల్ల అంటున్నావు అంటే, నువ్వు పక్షిరాజు పిల్లవు కదా, సరే పక్షిరాజు పిల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఎగరాలి. ఎగురితే అది దాని సామర్థ్యం మేరకు అది ఎగరగలిగితే అది పక్షిరాజు పిల్ల అని ఒప్పుకోగలుగుతుంది. అవునా కదా? ఇప్పుడు ఎగరడం ప్రారంభం నేర్పించాలి, ఎగరడం నేర్పించాలి. తల్లికి అర్థమైంది, తీసుకెళ్ళాలి, పైకి తీసుకెళ్ళి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వదిలిపెట్టాలి. వదిలిపెడితే దాని సామర్థ్యం దానికి తెలుస్తుంది. అవునా కదా? అది ఏమైపోయిందంటే ఒక కంఫర్ట్ జోన్లో, ఒక ప్రదేశంలో, ఒక సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో ఉండడం నేర్చుకుంది. ఎందుకంటే దానికి ఆహారం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కోడి పిల్లలు ఎలా సంపాదించుకుంటే అది కూడా అలాగే సంపాదించుకుంటుంది, అక్కడే తింటుంది కనుక ఏ ప్రాబ్లం లేకుండా ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇదేం చేస్తుంది? పక్షిరాజు ఏం నేర్పిస్తుంది? పైకి తీసుకెళ్ళి ఒకసారి వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది? దాని యొక్క సామర్థ్యం దానికి తెలుస్తుంది. పైకి తీసుకెళ్ళింది, వదిలేసింది, ఎగరడము నేర్చుకుంది. అర్థమవుతుంది దేవుని సంగమా? ఇప్పుడు మనం కూడా మన సామర్థ్యం తెలవక,
మనం కూడా క్రైస్తవులమైనటువంటి మనం కూడా మన సామర్థ్యం తెలవక మనము దేవునిలో ఎలా ఉండాలో మన సామర్థ్యాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం ఒక సౌకర్యవంతమైనటువంటి ప్రదేశాల్లో మనం బ్రతుకుతున్నాం, శ్రమలకు భయపడుతున్నాం కనుక మన జీవితంలో మనం ఎదగడం లేదు. నువ్వు శ్రమకు భయపడకుండా నీ కంఫర్ట్ జోన్ నువ్వు విడిచిపెట్టి నీ జీవితంలో నువ్వు ఎదుగుదల ప్రారంభం కావాలంటే ఆ యొక్క సౌకర్యవంతమైనటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు నీ జీవితము ఆశీర్వదించబడుతుంది, నీ జీవితము ఎదుగుదల ప్రారంభమవుతుంది. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, ఈ మైక్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త, మొబైల్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త, ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఎక్కడున్నారు? ఇండియన్ సైంటిస్టా? అందరూ క్రైస్తవులే, కానీ ఇండియా క్రైస్తవుడు, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుడు ఏది కనీసం ఈ పెన్ను కూడా కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త కాదు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, ఎందుకు భారతీయ క్రైస్తవులు ఇలా ఉన్నారు అంటే వారికి ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లో వారు బ్రతకడం నేర్చుకుంటున్నారు. అందుకే వారి జీవితాల్లో ఎదుగుదల అనేది లేదు. నీ యొక్క సౌకర్యవంతమైన ప్రదేశాన్ని నీవు విడిచిపెడితే, అబ్రహాము విడిచిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టమన్నాడు దేవుడు, తన ప్రజల్ని వదిలిపెట్టమన్నాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టి నేను ఏ దేశాన్ని అయితే చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళమన్నాడు. వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు, అంతేకాకుండా నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారన్నాడు అన్నా కదా. అది ఎలా సాధ్యమవుతుందంట అంటే తనకున్న కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టాడు. ఏది కంఫర్ట్ జోన్ అంటే తల్లిదండ్రులతో ఉండడం కంఫర్ట్ జోన్. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, శ్రమలు అనుభవించకుండా సంతోషంగా జీవించడము ఒక కంఫర్ట్ జోన్. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇన్ని రోజులు నువ్వు ఎలా బ్రతికావు? సంతోషంగా బ్రతికావు కనుక శ్రమ రాగానే దేవుణ్ణి దూషించేవాడుగా ఉంటున్నావు. నువ్వు కంఫర్ట్ జోన్ని వదిలిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? నీవు మహిమగల సంఘముగా మార్చబడాలంటే శ్రమ ద్వారానే నీవు క్షణమాత్రముండు శ్రమ ద్వారా, క్షణమాత్రముండు కష్టము ద్వారా నీవు మహిమ భారాన్ని పొందుకుంటావు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, రాయబడింది అదేనా? నీవు మహిమ భారం పొందుకోవాలంటే ఏం కావాలి? ఆ క్షణమాత్రం ఉండేటటువంటి శ్రమలు, కొద్దిపాటు శ్రమలు నీవు ఇష్టముగా భరించాలి. శ్రమలలో నీకు దేవుడు విధేయతను నేర్పిస్తాడు, నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రమలు వస్తే నిన్ను వదిలిపెట్టేటటువంటి దేవుడైతే కాదు. యోబును విడిచిపెట్టాడా శ్రమల్లో? మరి యోబును విడిచిపెట్టినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నిన్ను విడిచిపెట్టాడు. నీవేం చేయాలి? ధైర్యముగా ఉండాలి, నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండాలి. ఆయన నిన్ను విడిచేవాడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను ఎడిబాసే దేవుడు కాదు. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మనల్ని విడవకుండా, ఎడబాయకుండా నిరంతరము మనకు ధైర్యాన్ని ఇస్తూ, మనకు బలాన్ని ఇస్తూ, మనల్ని స్థిరపరుస్తూ, మన పరిస్థితులను మార్చేటటువంటి దేవుడు మన యేసయ్య. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, కథ మొత్తం మార్చగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మన యేసయ్య. మనల్ని స్థిరపరిచేటటువంటి దేవుడు మన యేసయ్య. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని నిలబెట్టేటటువంటి దేవుడు, మనకు అపజయములు ఎదురయ్యే చోట జయములను అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏదైనా జరుగుతుందో చెప్పండి? నీ తల వెంట్రుక కూడా రాలేదు. ఇంతగా దేవుడు ఆయన వాగ్దానాల చేత, ఆయన ఆశీర్వాదాల చేత మనల్ని అధ్యస్తున్నా కూడా మనం ఏమవుతున్నామంటే శ్రమలు రాగానే ఆయనను దూషిస్తున్నాం, ఆయనను మర్చిపోతున్నాం. శ్రమలు వచ్చినప్పుడు మర్చిపోయి శ్రమలలో దూషిస్తున్నాం కనుక, శ్రమలలో మనం ఇబ్బంది పడుతున్నాం కనుక, దేవుని దూషిస్తున్నాం కనుక మనం మహిమను పోగొట్టుకుంటున్నాం.
నీకు మహిమ రావాలంటే దేవుని దూషించొద్దు, శ్రమలైనా కూడా ఇష్టముగా భరించాలి. ఇష్టముగా భరించినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. శ్రమలలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు. నీవు ధైర్యం కలిగి జీవించాలి. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకు కలిగినటువంటి శ్రమ చేత నిన్ను మహిమపరుస్తాడు. మొదటగా ఏంటి, నువ్వు ఎలా మహిమపరచబడతావు? మాట్లాడాలి. వాక్యము చేత ఉదక స్నానము చేయబడుట ద్వారా మహిమగల సంఘముగా మార్చబడతావు. రెండవది, నీతిమంతుడుగా మార్చబడితే మహిమగల సంఘముగా మార్చబడతావు. మూడవది, ప్రార్థన ద్వారా నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. నాలుగవది, ఆత్మచేత మహిమగల సంఘముగా మార్చబడతావు. ఐదవది, మేలు చేయుట ద్వారా మహిమగల సంఘముగా మార్చబడతావు. ఆరవది, క్షణమాత్రముండు శ్రమ ద్వారా నీవు మహిమా భారాన్ని పొందుకుంటావు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, నీవు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మార్చబడతాయి. నీ కష్టాలు, నీ శ్రమలో బ్రతకడం దేవుడు నేర్పిస్తాడు. శ్రమలైనా ఇష్టముగా భరించగలుగుతావు. నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా, ఎప్పుడు అది సాధ్యమైతే, ఎప్పుడు ఆయన సాధ్యమవుతుంది చెప్పండి? నీవు ఎలా ఉండాలి? శ్రమలైనా ఇష్టముగా భరించేవాడవుగా ఉండాలి. శ్రమల ద్వారా నిన్ను దేవుడు నీకు మహిమ భారాన్ని కలగజేస్తాడు. అర్థమవుతుందా? ఏడవదిగా మనము చూసినట్లయితే, ఏడవ విషయాన్ని మనం చూస్తే, నువ్వు ఎలా మహిమగల సంఘముగా మార్చబడతావు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. పైనున్న వాటినే వెదుకుడి, ఏలయనగా మృతి పొందితిరి, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎప్పుడు అంటే ఒక నిరీక్షణ కలిగి మీరు జీవించాలి. ఎటువంటి నిరీక్షణ అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. వేటిని వెతుకుమన్నాడు? పైనున్న వాటిని వెతుకుమన్నాడు. అంటే ఒక నిరీక్షణ ఏంటి? మీకు ఉండాల్సిన నిరీక్షణ అంటే పై వాటి మీదనే ఉండాలి మీ మనస్సు అంతా కూడా. మీ నిరీక్షణ అంతా ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మీకు మనస్సు ఉండకూడదు. మీరు మహిమపరచబడాలి అంటే, క్రీస్తుతో కూడా మహిమపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందట అంటే, పైనున్న వాటి మీద మీరు మనస్సును ఉంచాలి. పరలోక రాజ్యం మీద నీ మనస్సు ఉండాలి. పరలోక రాజ్యంలో కూర్చుకోవడానికి నీ మనస్సు తపనలాడాలి, తహతహలాడాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. అర్థమవుతుందా? ఆ భూ సంబంధమైన వాటి ఏంటి ఒకసారి కింద చూడండి, చదవండి. ఏంటి భూ సంబంధమైనవి? భూమి మీద ఉన్నవేంటి? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను చంపాలి. భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచుకోకూడదు.
అర్థమవుతుందా? అపవిత్రత మీద మనసు ఉండొద్దు. దేని మీద మనసు ఉండాలి? పవిత్రత మీద మనసు ఉండాలి. ధనాపేక్ష ఉండకూడదు. నీ ధనం నువ్వు ఎక్కడ సమకూర్చుకోవాలన్నాడు? భూమి మీద సమకూర్చుకుంటే ఆ భూమి మీద సమకూర్చుకున్నది కొద్ది రోజులకు చెదలు బట్టి ఏమైపోతాయి? పాడైపోవాల్సిందే కానీ, శిథిలమైపోవాల్సిందే కానీ, నీవు పరలోకం నందు సంపాదించుకుంటే అక్కడ చెదలుండదు, అక్కడ ఎటువంటి పాడైపోయేటటువంటి పరిస్థితులు ఎదురు కావు. అందుకే అక్కడ సమకూర్చుకోవాలి. అర్థమవుతుందా? అందుకే పైనున్న వాటి మీద నీవు మనస్సు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే, ఒకవేళ నీవు ధనాపేక్షను చంపుకోకపోతే, అక్కడ రాయబడి ఉంది ధనాపేక్షను చంపివేయమన్నాడు. ఒకవేళ చంపివేయకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుందట. ఎవరు అవిధేయులు? భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచిన వారు అవిధేయులు. వాటి మీద మనసు ఉంచితే దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతావు. నీవు పైనున్న వాటి మీద మనసు నుంచితే మహిమగల సంఘముగా మార్చబడతావు. ఒక నిరీక్షణ కలిగి, ఏంటా నిరీక్షణ అంటే, పైనున్న వాటి మీద మనస్సు పెడితే, ఆ మనస్సును పెడితే పైనున్న వాటి మీద మనసు పెట్టినప్పుడు నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. మహిమగల సంఘముగా మార్చబడుట వాక్యము చేత ఉదక స్నానం చేస్తే, మొదటిది వాక్యము చేత ఉదక స్నానము చేయుట ద్వారా నువ్వేమవుతావు? మహిమగల సంఘముగా, ఆయన ఎదుట పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా నీవు నిలవబెడతావు. రెండోది, నీవు నీతిమంతుడుగా తీర్చబడితే నిన్ను పిలిచినటువంటి దేవుడు నిన్ను మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకుంటాడు. మూడవది, ప్రార్థన ద్వారా దేవుడు మోషే ముఖం ఎలాగైతే ప్రకాశించిందో, ఎలాగైతే మహిమతో నిండి ఉందో, నీ ముఖము కూడా అలాగే మహిమతో నిండి ఉంటుంది. నీవు కూడా మహిమగల సంఘముగా మార్చబడతావు. నాలుగవది, ఆత్మ ద్వారా మహిమ నుండి అధిక మహిమలోనికి నిన్ను నడిపిస్తాడు ఆయన ఆత్మ ద్వారా. ఐదవది, మేలు చేయుట ద్వారా. నీవు ఇతరులకు మేలు చేస్తే, సుంకరి ఒకరిని కూడా దూషించినటువంటి వాడు కాదు, కేవలం ఆయన గురించి మాత్రమే ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ఒకరిని హేళన చేసినటువంటి వ్యక్తి కాదు. అందుకే ఆయన కూడా మహిమగల సంఘం, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతిమంతుడిగా మార్చబడడం ద్వారా పిలిచినటువంటి దేవుడు మహిమగల సంఘముగా మార్చాడు. ఆరోది, క్షణమాత్రముండు శ్రమల ద్వారా నీవు మహిమాభారాన్ని పొందుకుంటావని రాయబడింది. క్షణమాత్రం ఉండేటటువంటి శ్రమల ద్వారా, కొద్దిపాటు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా నీవు ఎలా మార్చబడతావు? మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టబడతావు. చివరిగా, ఒక నిరీక్షణ కలిగి నీవు జీవించినట్లయితే, పైనున్న వాటి మీద మనసు పెడితే, భూ సంబంధమైన వాటి మీద కాకుండా పైనున్న వాటి మీద నీ మనస్సు పెడితే, నీ మనస్సు నుంచితే, ఆ నిరీక్షణ ద్వారా నీవు మహిమగల సంఘముగా మార్చబడతావు. అర్థమవుతుందా? దేవుని ఎదుట అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి నిష్కలంకమైనటువంటిదిగా, నిర్దోషమైనటువంటిదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టుటకు నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. నీవు చేయాల్సింది వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి, నీతిమంతుడుగా మార్చబడాలి. మూడోది, ప్రార్థన చేయాలి. మూడోది. నాలుగోది, ఆత్మచేత నడిపించబడాలి. ఐదవది, మేలు చేయాలి. శ్రమలైన ఇష్టముగా అనుభవించాలి. నిరీక్షణ, పైనున్న వాటి మీద నీవు మనసు పెట్టాలి. ఇటు కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చక్కటి మాటల చేత మనము బలపరచబడి ఉన్నాము. అవును, దేవుడు ఈ లోకమునకు మనల్ని నీతిమంతులుగా చేయడానికే వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందరు తలలు వంచండి. చక్కటి మాటల చేత మనం ఈరోజు బలపరచబడి ఉన్నాము. దేవా, నీకు స్తోత్రములు ప్రభువా.
పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఈ భూలోకం మీద ఒక్కడు నీతిమంతుడు లేడని నీ వాక్యం సెలవిస్తుంది. మేము నీతిమంతులుగా మార్చబడాలి అంటే కేవలం నీ వాక్యము ద్వారానే, నీవు పొందిన దెబ్బల చేతనే, దేవా నీ రక్తము చేతనే మేము కడగబడి మేము నీతిమంతులు మార్చబడతాము. మాలో ఉన్న ప్రతి పాపములను తీసివేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్యము ద్వారా ప్రభా మమ్మల్ని సరిచేయండి. దేవా, దావీదు అంటూ ఉన్నాడు, ఈ సోపుతో నన్ను కడుగు దేవా అంటూ ఉన్నాడు. అవును ప్రభువా, మా హృదయాంతరంగము నేర్గిన దేవుడవు నీవు. మమ్మల్ని సరిచేయండి దేవా. ఈ భూలోకంలో మేము బలహీనలుగా ఉన్నప్పుడు నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తూ ఉంది. నీ వాక్యమే మమ్మల్ని సరిచేస్తూ ఉంది. అట్టి వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధీకరణ చేయమని ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా నీ వాక్యము చేత మమ్మల్ని తాకమని, ఇదిగో ప్రభువా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యం మా హృదయంలో బదిలపరచు. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని, నీతిమంతులుగా మేము ఉండటానికి ప్రభువా నాయన మమ్మల్ని సరిచేయమని. దేవా, ఇదిగో తండ్రి, ఈ వాక్యమును అందించిన దేవ సేవకుని మరి కుటుంబాన్ని మీరు ఇక్కడ దీవించి బలముగా మీరు నిలబెట్టి వాడుకోమని ప్రభా నీకు వందనాలు, స్తోత్రము ప్రభా. ఇంకనూ ప్రభా ఈ నూతన సంవత్సరములో నాయన నూతన హృదయముతో ప్రభా మమ్మలను సరిచేయమని నీ సన్నిధిలో నిలబెట్టుకొని వాక్యము చేత మమ్మలను ముద్రింపచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.